హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇది Xiaomi 15. Xiaomi 15 కి సక్సెసర్గా మనకి Xiaomi 16 రావాలి. కాకపోతే Xiaomi వాళ్ళు Xiaomi 17 తీసుకొచ్చారు. Xiaomi 17, 17 Pro, 17 Pro Max అని చెప్పి ఐఫోన్ కి పోటీగా వీళ్ళు ఈ ఫోన్స్ అయితే చైనా మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇవి ఇండియాకి కూడా వస్తాయి అతి త్వరలో. చైనాలో దీన్ని బీభత్సంగా అయితే వీళ్ళు కొంటున్నారు Xiaomi 17 Pro Max ని. ఇది చూడడానికి సేమ్ మీకు iPhone 17 Pro Max లాగే ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే అయితే యాడ్ చేశారు. ఇది చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే చైనాలో విపరీతమైన సేల్స్ అయితే దీనికి ఉన్నాయి iPhone 17 Pro తో కంపేర్ చేస్తే. ఇది ఇంకా మీకు తక్కువ ప్రైస్ కి వస్తుంది. బేస్ వేరియంట్ మీకు 75,000 రూపాయల దగ్గర వచ్చేస్తుంది. ఇది మీరు కొనాలి అంటే ఐఫోన్ 150,000 రూపాయలు పెట్టి కొనాలి. సో అందుకే ఎక్కువ మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాము డిపార్ట్మెంట్ వైజ్. ఇది మాక్సిమం ఇండియాకి తీసుకురాకపోవచ్చు, వీళ్ళు బేస్ వేరియంట్ వరకు తీసుకురావచ్చు. Xiaomi 17 Pro Max తీసుకొస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. ఈ వీడియోలో నేను డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. పైన అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తాను, ఏ డిపార్ట్మెంట్ లో ఏది బాగుందా అని చెప్పి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే Xiaomiలో మీకు కేస్ ఇస్తున్నారు, చార్జర్ ఇస్తున్నారు. ఐఫోన్లో అయితే మీకు ఏమి ఉండవు, ఒక ఫోన్ ఇస్తారు, ఒక కేబుల్ ఇస్తారు అంతే. దీనిలో అయితే మాక్సిమం అన్ని ఇస్తున్నారు. ఫస్ట్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. Xiaomi మీకు 220 grams వెయిట్ అయితే వస్తుంది. ఐఫోన్ చూసుకుంటే నేను స్క్రీన్ గార్డ్ వేయించాను. స్క్రీన్ గార్డ్ తో దీని వెయిట్ చెక్ చేస్తే 248 grams అయితే వచ్చింది. ఒక 10 grams తీసేసేయండి స్క్రీన్ గార్డ్ కి. 238 grams అయితే iPhone 17 Pro Max వెయిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఈ రెండింటిని మీరు చేతిలో పట్టుకున్నప్పుడు Xiaomi 17 Pro Max మీకు తక్కువ వెయిట్ అని అనిపిస్తుంది. రెండు బిల్డ్ క్వాలిటీ బాగుంటాయి. చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. Xiaomi వాళ్ళు వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ అని యూజ్ చేశారు వీళ్ళది. ఐఫోన్ వచ్చేసరికి సిరామిక్ షీల్డ్ సెకండ్ జనరేషన్ అయితే యూజ్ చేశారు. రెండిట్లో మీకు గీతలు అయితే పడతాయి, జాగ్రత్తగా వాడాలి. సో Xiaomiకి ఆల్రెడీ గీతలు పడ్డాయి, స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రెండు బిల్డ్ క్వాలిటీ పరంగా సాలిడ్ ఉన్నాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ మటుకి నాకు Xiaomi కొంచెం బెటర్ అనిపించింది. రెండిట్లో మీకు IP68 రేటింగ్ అయితే ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా రెండింటికి చెరో ఒక పాయింట్ మనం ఇచ్చేయచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండు డిస్ప్లే సైజ్ సేమ్ ఉన్నాయి. 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తాయి. 1.5K డిస్ప్లే అయితే వస్తున్నాయి. ఇది వచ్చేసరికి AMOLED డిస్ప్లే, ఇది వచ్చేసరికి OLED డిస్ప్లే. రెండిట్లో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ Xiaomiలో 3500 నిట్స్ ఉంది, దీనిలో వచ్చేసరికి 3000 నిట్స్ ఉంది ఐఫోన్ లో. డే టు డే లైఫ్ లో మనం యూస్ చేస్తున్నప్పుడు ఐఫోన్ డిస్ప్లేనే కొంచెం బెటర్ అనిపించింది నాకు Xiaomiతో కంపేర్ చేస్తే. ఓవరాల్ గా రెండు డిస్ప్లేస్ మీరు యూస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు, రెండు బాగున్నాయి. ఇంకా ఆడియో విషయానికి వస్తే రెండు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో అయితే వస్తున్నాయి. రెండు ఫోన్స్ లో ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా Xiaomiలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఐరేజ్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది, వైర్ అండ్ వైర్లెస్. సో ఓవరాల్ గా ఆడియో క్వాలిటీ పరంగా కూడా రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాపిల్ A19 Pro చిప్ తో అయితే వస్తుంది. Xiaomi వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో రావడం. నెక్స్ట్ 1 year ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూస్తారు కదా, ఆ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఈ ప్రాసెసరే మీరు చూస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ లో ప్రెజెంట్ బెస్ట్ ప్రాసెసర్ ఇది, ఇంకా iOS లో ప్రెజెంట్ బెస్ట్ ప్రాసెసర్ ఇది. రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి డే టు డే యూజేజ్ లో కానీ, ఇప్పుడు మొబైల్లో ఉన్న గేమ్స్ రెండు బాగా హ్యాండిల్ చేస్తాయి. మేము కొన్ని టెస్ట్ చేసాము, గీక్ బెంచ్ టెస్ట్ చేసినప్పుడు నాకు ఐఫోనే కొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది. GPU స్కోర్ ఐఫోన్ లో 45,900 వచ్చింది. Xiaomi వచ్చేసరికి 22,376 వచ్చింది. సో సింగిల్ కోర్ మల్టీ కోర్ లో కూడా ఐఫోనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది చైనీస్ వేరియంట్. ఒకసారి ఇండియన్ వేరియంట్ వచ్చిన తర్వాత ఐఫోన్ తో కంపేర్ చేసి చూడొచ్చు మనం. S26 Ultra కానీ, OnePlus 15 అవ్వచ్చు, iQ 15 అవ్వచ్చు, Realme GT8 సిరీస్. సో ఇవి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాము ఐఫోన్ తో కంపేర్ చేసి. ప్రెజెంట్ అయితే ఓవరాల్ గా రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే గేమింగ్ పరంగా నేను A19 Pro కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే ఇది 7500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లోనే మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఈసారి ఛార్జర్ సైజ్ చాలా చిన్నగా అనిపిస్తుంది లాస్ట్ టైం Xiaomi ఛార్జర్స్ తో కంపేర్ చేస్తే. ఇది వచ్చేసరికి 5088 mAh బ్యాటరీతో వస్తుంది. రెండు మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తాయి. సో బ్యాటరీ పరంగా రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. కాకపోతే దీనిలో ఛార్జర్ అయితే ఇవ్వరు, మనం సపరేట్ గా కొనుక్కోవాలి. ఐఫోన్ తో కంపేర్ చేస్తే Xiaomiనే మీకు ఇంకా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఈజీగా మీరు 1 day 1.5 day దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని యూస్ చేసి మీరు వేరే ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 22.5 watt వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో Xiaomiకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. ఇంకా OS విషయానికి వస్తే ఇది HyperOS 3.0 అండ్ Android 16 పైన అయితే రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి iOS 26 పైన రన్ అవుతుంది. రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మక్కీ టు మక్కీ ఐఫోన్ దించినట్టు మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇది వాడుతున్నప్పుడు నాకు ఐఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇన్ హ్యాండ్ ఫీల్ అవ్వచ్చు మొత్తం. iOS ని కొంచెం లైట్ గా అలా తస్కరించి HyperOS 3.0 తెచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. యాప్ ఐకాన్స్ కూడా ఇంచుమించు కొన్ని అయితే సేమ్ అనిపించినాయి నాకైతే. ఇది కూడా బాగానే ఉంది యూజర్ ఎక్స్పీరియన్స్. నాకు ఎటువంటి ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఓఎస్ పరంగా రెండిట్లో ఒకటే చూస్ చేసుకోమంటే నేను iOS కే వెళ్ళిపోతాను. కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది, ఫేస్ ఐడి అయితే ఉంటుంది, USB 3.2 కి సపోర్ట్ చేస్తుంది, Type-C పోర్ట్. అదే Xiaomi చూసుకుంటే
చూసుకుంటే బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది, వైఫై 7కి సపోర్ట్ చేస్తుంది, ఎన్ఎఫ్సి ఉంటుంది, USB 3.2కి సపోర్ట్ చేస్తుంది, టైప్ సి పోర్ట్. షామీలో మీకు ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. సో ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ అయితే ఉంది. ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే షామీలో మీకు బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది మేజర్ సెల్లింగ్ పాయింట్ ఈ ఫోన్ కి అయితే. దీనిలో ఎక్కువ ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. ఎక్కువ ఫీచర్స్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఓన్లీ నోటిఫికేషన్ చూసుకోవడానికి, వాల్ పేపర్ చేంజ్ చేసుకోవడానికి, ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరా యూస్ చేసుకోవడానికి మాత్రమే ఇది మనకి ప్రెజెంట్ యూజ్ అవుతుంది. ఇంకా దీనిలో ఎక్కువ ఫీచర్స్ ఇస్తే బాగుండేది అని చెప్పి నాకు అనిపించింది. ఓవరాల్ గా ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా షామీకి ఒక పాయింట్ అయితే వెళ్ళిపోద్ది. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా డే లైట్ లో, లో లైట్ లో నాకు ఐఫోన్ బెటర్ అనిపించింది. ఐఫోన్ లో చూడొచ్చు నేచురల్ గా బెటర్ గా పిక్చర్ ని అడ్జస్ట్ చేస్తుంది ఐఫోన్. అదే షామీ విషయానికి వస్తే బ్యూటీ యాడ్ చేస్తుంది, కొంచెం ఓవర్ బ్రైట్ చేసి మీకు చూపిస్తూ ఉంది, కొంచెం వైబ్రెంట్ గా వస్తూ ఉన్నాయి పిక్చర్స్ అయితే. ఏదో ఒక ఫిల్టర్ యాడ్ చేసినట్టు అయితే వస్తున్నాయి పిక్చర్స్ అయితే. ఓవరాల్ గా డే లైట్ లో, లో లైట్ లో ఐఫోన్ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వచ్చిన ఐఫోనే నాకు బెటర్ అనిపించింది. ఇక్కడ చూడొచ్చు డే లైట్ లో గానీ, లో లైట్ లో గానీ షామీ ఓవర్ బ్రైట్ చేస్తుంది పిక్చర్ని అయితే. ఐఫోన్లో మీకు పిక్చర్ ఆప్టిమైజేషన్ బాగుంది, బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. కాకపోతే ఐఫోన్లో కొంచెం న్యాచురల్గా వస్తాయి ఫొటోస్, దీనిలో కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే రెండు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. కొంతమందికి షామీ నచ్చిద్ది, కొంతమందికి ఐఫోన్ నచ్చిద్ది. షామీలో మీకు పిక్చర్ని సాఫ్ట్ చేస్తుంది, వైట్ గా చేయడానికి చూపిస్తుంది, కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. సో ఇది కొంతమందికి నచ్చిద్ది. ఐఫోన్లో మీకు రాగా అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి, కొంచెం న్యాచురల్ గా ఫొటోస్ వస్తున్నాయి. పోర్ట్రేట్స్ పరంగా రెండింటికి చెరో ఒక పాయింట్ అయితే ఇచ్చేయచ్చు. ఇంకా మేము జూమ్ టెస్ట్ కూడా చేసాము. షామీ మీకు 120x వరకు మనం జూమ్ చేయొచ్చు, ఐఫోన్ లో మనం 40x వరకు జూమ్ చేయొచ్చు. రెండిట్లో మేము 40x వరకు జూమ్ చేసి మీకు చూపిస్తున్నాము. ఐఫోన్ తో కంపేర్ చేస్తే షామీ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది జూమ్ టెస్ట్ లో. 10x ఫొటోస్ కూడా నాకు ఐఫోన్ తో కంపేర్ చేస్తే షామీ బెటర్ అనిపించాయి, కొంచెం వైబ్రెంట్ గా పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చిన సేమ్. ఐఫోన్ మీకు న్యాచురల్గా అయితే ఫొటోస్ వస్తున్నాయి, షామీ మీకు కొంచెం వైట్గా చేస్తుంది, కొంచెం పాన్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తుంది. పెళ్లి చూపులకి ఫోటోలు పంపాలి అంటే షామీ 17 Pro Maxలో ఫ్రంట్ కెమెరాలో ఫోటోలు దిగి పంపండి, నల్లగా ఉన్న వాళ్ళని ఇలా చేస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట షామీ ఫొటోస్ని. ఇక వీడియో విషయానికి వస్తే రెండిట్లో మేము 4K 120 FPS స్టెబిలైజేషన్ వీడియో అయితే తీసాము. నా లెఫ్ట్ సైడ్ ఐఫోన్ ఉంది, రైట్ సైడ్ షామీ ఉంది. రెండిట్లో 4K 120 FPS వీడియో రికార్డ్ చేస్తాను. ఒకసారి మీరు వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. అటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడండి. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చూడండి. బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ నాకు ఐఫోనే బెటర్ అనిపించింది. సో ఆడియో పరంగా కొంచెం షామీ బెటర్ ఉంది, లౌడ్ వస్తుంది ఆడియో ఐఫోన్తో కంపేర్ చేస్తే. నా లెఫ్ట్ సైడ్ షామీ అయితే ఉంది, రైట్ సైడ్ ఐఫోన్ అయితే ఉంది. ఒకసారి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను రెండిట్లో. ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. నడుస్తున్నాను, దేనిలో స్టెబిలైజేషన్ బాగుందో మీరు చూడొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఏది అడ్జస్ట్ చేస్తుందో చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్, షామీతో కంపేర్ చేస్తే నాకు ఐఫోన్ బెటర్ అనిపించింది. ఇది చైనీస్ వెర్షన్, వాళ్ళ ఫేస్కి తగ్గట్టు వీళ్ళు ఆప్టిమైజేషన్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఇండియాకి వస్తే చూడాలి. ప్రెజెంట్ అయితే ఓవరాల్గా నాకు షామీతో కంపేర్ చేస్తే ఐఫోన్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది కెమెరా పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ లో. కాకపోతే షామీలో ఒక అడ్వాంటేజ్ ఉంది, బ్యాక్ కెమెరాని మనం ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఒక వీడియో శాంపిల్ నేను చూపిస్తున్నాను. బ్యాక్ కెమెరాని నేను ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేసి వీడియో అయితే తీసాను. ఐఫోన్ ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో తీసాను. దీనిలో నాకు షామీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో ఓవరాల్ గా బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా దిగడానికి ఈ ఫోన్ అయితే బాగా సెట్ అవుతుంది. ఓన్లీ ఐఫోన్ తో కంపేర్ చేయకుండా షామీలో కనుక మీరు ఫొటోస్ దిగితే మీకు బాగానే అనిపిస్తాయి ఫొటోస్. ఎప్పుడైతే కంపేర్ చేస్తారో అప్పుడు ఐఫోన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది మీకు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కంపారిజన్ వీడియో అయితే. ఈ రెండిట్లో ఏ ఫోన్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అందువల్ల నేను ఎలా తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.